ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 107వ అధ్యాయము 31వ వచనం నుండి 43 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములో వారు ఆయనను గణపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బొగ్గలను ఎండిన నేలగాను సత్తువుగల భూమిని చవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురముంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధిని పొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖం వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు. మోసగాండ్రందరూ మౌనముగా నుందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిచుందురుగాక. వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధున మహోన్నతుడ సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ యొక్క ఆదివారం దినమందు ప్రభువా, పునరుత్థాన దినమందు ప్రభువా నాయన నీ యొక్క నాయన చదవబడిన జ్ఞాన కీర్తనను ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ధ్యానించడానికి, ప్రతి ఒక్కరు గ్రహించడానికి నీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ విని ప్రభువా గ్రహింపున శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ వాక్యము విలువైనది ప్రభువా, నీ వాక్యము నమ్మదగినదై ఉన్నది ప్రభువా. నీ వాక్యము నాయన లేకపోతే ప్రభువా చెడిపోతారు ప్రభువా. నాయన చెడిపోయిన వారిని బ్రతికించేది ప్రభు, బాగు చేసేది నీ వాక్యమై ఉన్నది ప్రభువా. నేను నీకు స్తోత్రం. అటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయంలో నాటింపచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేటట్లు కృప దయచేయండి ప్రభువా. ఓ తండ్రి, ఈరోజు ఆదివారం ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ మందిరానికి వెళ్ళి నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభువా నిన్ను గణపరిచిబడేలాగా చేయండి. ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వెళ్ళడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నేను నీకు స్తోత్రాలు. ఓ ప్రభు, ప్రయాణాలు చేస్తున్న వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఓ ప్రభు, మార్గ మధ్యలో ఎటువంటి ప్రమాదాలు జరుపుకోండి, కాపుదలని బిడ్డలు దయచే ప్రభువా. నాయన ఓ ప్రభు, క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు నీ బిడ్డలకు దయచేసి మీరే మహిమ పొందండి. ఓ ప్రభు, రోగులు ఎవరైతే ఉన్నారో రోగులను ముట్టండి, స్వస్థపరచండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి మంచి ఆరోగ్యాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఓ తండ్రి, అల్పుడు ఎందుకు నీకు రానివాడిని ప్రభువా, నా యొక్క ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ప్రతిఫలం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.